మంచి దేవుని బిడ్డలారా, ఈ దినాన్న ఒక ప్రత్యేకమైన అంశాన్ని దేవుడు నా హృదయంలో ఉంచాడు. గత 2 రోజులుగా మనం దేవుని వాక్యాన్ని చాలా విరివిగా అనేక విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నేను నమ్ముతున్నాను మొన్నటి దినాన చెప్పబడిన వాక్యం మీ హృదయాలను దీవించిందని, ఎన్నో విషయాలు నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. నేర్చుకున్నామంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈ రోజు మనం ధ్యానం చేసే విషయం నిబంధన అనేది ధ్యానం చేస్తామని నేను దినాన్ని చెప్పాను. నిబంధన. దేవుడు మొదటి నుంచి కూడా ఆయన అనేక మంది వ్యక్తులతో నిబంధన చేస్తూ వారితో సంబంధంలోనికి వచ్చిన దేవుడిగా మనకు కనపడుతున్నాడు. దేవుడు ఏ వ్యక్తితో తన ప్రణాళిక నెరవేర్చాలనుకున్నా, ఏ వ్యక్తితో తన ఉద్దేశాలను నెరవేర్చాలనుకున్నా ఆ వ్యక్తిని పిలిచి, నువ్వు నా కోసం పనిచేస్తావా, నీకు వీలైనంత మట్టుకు చెయ్యు, నీకు అయినంత మట్టుకు చెయ్యు, చెయ్యాలనిపించినంత వరకు చేసి నీకు అనిపించకపోతే మానేసే, నువ్వు ఎంతవరకు నాతో కంఫర్టబుల్ గా ఉంటావు అంతవరకు ఉండు, ఆ తర్వాత వెళ్ళిపో అనే అటువంటి సంబంధంలో దేవుడు ఏ మనిషితోనే జీవించలేదు. దేవునికి స్తోత్రం. గాడ్ నెవర్ లైక్డ్ టెంపరరీ రిలేషన్షిప్స్. దేవుడు ఎప్పుడు కూడా క్షణికపాటు సంబంధాలని కోరుకోలేదు, లేదా అవసరంతో కూడిన సంబంధాలని కోరుకోలేదు. ఎప్పుడు కూడా ఏదో అవసరత తీర్చగలిగే సంబంధాన్ని కోరుకోలేదు. దేవుడు ఎప్పుడు కూడా ఏదో కొంతకాలం ఉండే సంబంధాన్ని కోరుకోలేదు. దేవుడు ఎప్పుడు మనిషితో పర్మనెంట్ రిలేషన్షిప్ ని, అంటే శాశ్వత కాలమైన సంబంధాన్ని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఎవరి ద్వారా దేవుడు తన ప్రణాళిక నెరవేర్చాలనుకున్నా మొట్టమొదటిగా వారితో ఒక నిబంధన చెయ్యనిదే వారితో తన ప్రణాళిక నెరవేర్చలేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్దాం. Until unless he made a covenant with them, he never started to fulfill his plan into their lives. దేవుడు ఎవరైనా వాడుకోవాలి అంటే మొదట ఆ వ్యక్తితో నిబంధన చేస్తేనే ఆ తర్వాత తన ప్రణాళిక ఆ వ్యక్తి ద్వారా నెరవేర్చేవాడు. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఈ నిబంధనలు మనం చూస్తాం. దేవుడు ఒక్కొక్క వ్యక్తితో చేసిన నిబంధనలు, ఆ నిబంధనల ద్వారా జరిగిన కార్యాలు ఈ రోజు మనం ధ్యానం చేస్తాం. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ కవెనెంట్. నిబంధన సంబంధములో జీవించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్పండి. ఇంకా గట్టిగా హల్లు చెప్దాం. ఈ రోజుల్లో మనం ఎక్కువగా వింటున్న విషయం ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేవి వింటా ఉన్నాం. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అంటే మధ్యాహ్నం ఒకటి విన్నాను. అదేనంటే ఒక పిల్లోడు ఒక అమ్మాయి కలిసి ఉంటున్నారంట, కలిసి జీవిస్తున్నారంట. ఏంటి కలిసి జీవిస్తున్నారంటే, ఇష్టం నీకు నాకు, మనం ఒకరినొకరు అర్థం చేసుకునే వరకు కలిసి బ్రతుకుదాం. అర్థం చేసుకోలేకపోతే నీ దారి నీది, నా దారి నాది. నిన్ను నేను, నన్ను నువ్వు తెలుసుకునే వరకు మనం కలిసి జీవిద్దాం. అప్పుడు ఒక 2 సంవత్సరాలు అలా జీవించినాక అప్పుడు నీకు నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే అప్పుడు నువ్వు చేసుకుందు, కానీ లేకపోతే నీ దారి నీది, నా దారి నాది అనే లివ్ ఇన్ రిలేషన్షిప్ కల్చర్ అన్నది భారతదేశంలో కూడా వచ్చేసింది. పాశ్చాత్య దేశాల్లో ఉండేది, ఇప్పుడు భారతదేశంలో కూడా వచ్చేసింది ఇటువంటి రిలేషన్షిప్. దేవుని బిడ్డలారా, ఆ రిలేషన్షిప్ లో బలము లేదు. అటువంటి రిలేషన్షిప్స్ బట్టే మానవ జీవితం పతనమైపోతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్న సంబంధాలు ఆ విధంగా ఉండాలని కోరుకోవట్లేదు. మన సంబంధాలు నిబంధన ఆధారితమైన సంబంధాలుగా ఉండాలి. ఆమెన్ చెప్పండి. గట్టిగా హల్లు చెప్దామా? మన సంబంధాలు ఎలా ఉండాలి చెప్పండి? నిబంధన ఆధారితమైన సంబంధాలు, కవెనెంటల్ రిలేషన్షిప్స్ అన్నవే దేవుడు కోరుతున్నాడు. లివ్ ఇన్ రిలేషన్షిప్ ని దేవుడు కోరట్లే. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లు చెప్దామా? యంగ్ పీపుల్ గట్టిగా హల్లు చెప్పండి. హల్లెలూయా. కవెనెంటల్ రిలేషన్. గాడ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ కవెనెంటల్ రిలేషన్షిప్. నిబంధనతో సంబంధంలో జీవించడానికి ఆయన ఇష్టపడతాడు. అందుకనే దేవుడు మొదటి మానవుడైన ఆదాముతో దేవుడు నిబంధన చేశాడు. ఆదాముతో దేవుడు చేసిన నిబంధన ఏంటో మనం చూద్దాం. మొట్టమొదటిగా నిబంధన అనే మాటకేంటో అర్థం ఏంటో చూద్దాం. నిబంధన అంటే ఒక ఒప్పందం, నిబంధన అంటే ఒక ప్రమాణం, నిబంధన అంటే ఒక అగ్రిమెంట్, ఒక ఒప్పందం. 2 వ్యక్తుల మధ్యలో గాని లేదా 2 గుంపుల మధ్యలో గాని చేయబడిన ఒక బలమైన ఒప్పందం,
ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రమాణము అంటారు, ప్రమాణం అనొచ్చు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఒట్టు పెట్టుకోవడం అని కూడా అనొచ్చు. ఒట్టు పెట్టుకోవడం, ప్రమాణం చేయడం, వాగ్దానం చేయడం, అంతేకాదు ఒడంబడిక చేయడం. ఇది మన ఇద్దరి మధ్యలో ఉన్న ఒడంబడిక. ఇది మన రెండు గుంపుల మధ్యలో ఉన్న ఒక ఒడంబడిక, ఒక సమ్మతిది, మనం చేసుకుంటున్న ఒక ఒడంబడిక ఇది అని చేసేదాన్నే నిబంధన అంటాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎన్ని నిబంధనలు ఉన్నాయి మన బైబిల్ గ్రంథానికి? 2 నిబంధనలు. ఏ నిబంధనలు? ఒకటి పాత నిబంధన, ఒకటి క్రొత్త నిబంధన. పాత నిబంధన అని ఒకదాన్ని పిలుస్తాం, కొత్త నిబంధన అని ఒకదాన్ని పిలుస్తాం. 39 పుస్తకాలని పాత నిబంధన అంటాం, 27 పుస్తకాలని కొత్త నిబంధన అంటాం. మొత్తం 66 పుస్తకాలని పాత కొత్త నిబంధనల గ్రంథం అంటాం. దేవునికి స్తోత్రం. అంటే ప్రతి పుస్తకం కూడా నిబంధనలో ఉన్న పుస్తకమే అని మనం గ్రహించగలుగుతాం. దేవునికి స్తోత్రం. అయితే ఆ రోజుల్లో నిబంధన ఎలా జరిగేదో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్త. పిల్లలు ఒకవేళ అలా ఉంటే పర్వాలేదు, మీరు మనసు మాత్రం దేవుని వాక్యం మీద ఉంచండి, పిల్లల మీద కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాలను మనం చూస్తాం. ఆ దినాల్లో జరిగే నిబంధనలు గాని ఒప్పందాలు గాని ఎలా జరిగేవంటే, 2 గుంపులు ఉంటే ఒక గుంపు వారు ఇంకొక గుంపు వారితో స్నేహం చేయాలి అంటే అవతల గుంపు నాయకుడు యువతల గుంపు నాయకుడి దగ్గరికి వచ్చి, ఈ రోజు నుంచి మనం సంబంధంలో జీవించాలి, 2 గుంపులు ఒకటిగా జీవించాలి అంటే ఇద్దరు నాయకులు కూడా, అవతల గుంపంతా వచ్చేవారు, యువతల గుంపంతా వచ్చేవారు, నాయకులు ఇద్దరు కూడా ఒక స్థలంలో కలుసుకుని ఇద్దరు కూడా కలిసి ప్రమాణం చేసుకునేవారు. అప్పటి నుంచి కొట్లాడుకుంటున్న ఈ 2 గుంపులు కూడా మిత్రపక్షాలైపోయేవి. కొట్లాడుకుంటున్న ఈ 2 గుంపులు కూడా ఇక మీదట వారి మధ్యలో కొట్లాట జరిగేది కాదు, శత్రువులుగా ఉండేవారు కాదు. ఆ రోజుల్లో అనాగరికులైన ప్రజలు ఒకరి మీద ఒకరు దండెత్తి మనుషులు ఒకరినొకరు చంపుకునేవారు. ఒకరినొకరు చంపుకొని వాళ్ళ కళేబరాల ఇళ్ళకి వేలాడగట్టుకునేవారు, మాంసాలను తినేవారు, నరమాంస భక్షకులుగా జీవించేవారు. దేవుని బిడ్డలారా, ఈ జాతుల మధ్యలోని జరిగే గొడవలకి ఒకే ఒక పరిష్కారం ఏంటంటే, ఆ జాతి నాయకుడు ఈ జాతి నాయకుడు వచ్చి సంధి చేసుకుంటే, నిబంధన చేసుకుంటే వీరి మధ్యలో ఉన్న గొడవలు ఆగిపోయేవి, వీరి మధ్యలో ఉన్న కలత ఆగిపోయేది. ఎలా నిబంధన చేస్తారో తెలుసా అండి? ఇద్దరు కలిసి ఒక చోటకు వస్తారు, వచ్చి ఇద్దరు కూడా అరచేతిలో సరిగ్గా ఈ భాగాన్ని కట్ చేసుకుంటారు, ఈ భాగాన్ని కట్ చేస్తారు, సరిగ్గా ఇక్కడ కట్ చేస్తారు. ఆ యువతల ఈయన కట్ చేస్తాడు, అవతల ఆయన కట్ చేస్తాడు. ఇద్దరు కట్ చేసుకున్న తర్వాత ఇద్దరు కూడా ఈయన చేతిని ఆయన చేతిని ఇద్దరు చేతుల్ని కూడా ఈ విధంగా పెడతారు. ఈ విధంగా పెట్టి గట్టిగా ఒక్కసారి నొక్కుతారు. గట్టిగా నొక్కితే ఏం జరుగుతుందండి? రక్తం వస్తుంది. ఆ బ్లడ్ ని, రక్తాన్ని ఒక గిన్నెలో పట్టేవారు. పట్టి ఈయన యువతల ఆయన ఈ గిన్నె, రక్తంతో ఉన్న ఈ గిన్నెని అవతల ఆయనకి తాగించేవాడు, అవతల ఆయన యువతల ఆయనకి తాగించేవాడు. అంటే ఇద్దరు రక్తాలు దాంట్లో కలిసిపోయేవి. ఆ బ్లడ్ ని టేస్ట్ చేసేవారు. ఆ రోజుల్లో జరిగే నిబంధన చెప్తున్నాను. ఆ తర్వాత ఏం జరిగేదంటే, ఒక పశువును వధించేవారు. వధిస్తే ఆ పశువు ఇటొక ముక్క అటొక ముక్క పడిపోయేది. పడిపోగానే ఈ ఇద్దరు కలిసి ఆ రక్తం మడుగులో, పశువులోంచి ఆ రక్తం మడుగులో, ఆ పశువు యొక్క శరీరం మధ్యలోంచి, రక్తం మడుగులోంచి ఇద్దరు కలిసి నడుచుకొని వెళ్తుండేవారు. నడుచుకొని వెళ్ళేటప్పుడు ఎస్ ఆకారంలో వెళ్ళాలంట. ఏ ఆకారంలో వెళ్ళాలి? ఎస్ ఆకారంలో వెళ్ళాలి. ఎస్ ఆకారంలో నడుచుకొని వెళ్తూ ఇద్దరు ఒకరికొకరు వాగ్దానాలు చెప్పుకునేవారంట. చాలా జాగ్రత్తగా వినండి. ఇలా నడుస్తున్నప్పుడే వాగ్దానాలు చేసేవారు. ఇద్దరు ఒకరి చేతిని ఒకరు పట్టుకొని నడుస్తూ వెళ్తున్నప్పుడు వాగ్దానాలు చెప్పేవారు. ఏమని వాగ్దానాలు చెప్పేవారంటే, ఈ రోజు నుంచి నా పేరు నీకు, నీ పేరు నాకు. ఈ రోజు నుంచి నీవు బలహీనుడు అయినప్పుడు నా బలాన్ని ఇస్తాను, నేను బలహీనుడు అయినప్పుడు నీ బలాన్ని ఇవ్వాలి. ఈ రోజు నుంచి నాకు కలిగి ఉన్న సమస్తం నీదే, అలాగే నీకు కలిగి ఉన్న సమస్తము నాదే. నీకు యుద్ధం వస్తే నేను నా సైన్యాన్ని తీసుకొని వస్తాను, నీ పక్షంగా నిలబడతాను, పోరాడతాను. నువ్వుకి ప్రాణం పెట్టవలసిన పరిస్థితి వస్తే నా ప్రాణాన్ని నీకు అడ్డుగా పెడతాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఆఖరికి ఒక మాట అనేవారు. ఏంటో తెలుసండి? ఒకవేళ నీకంటే నేను ముందుగా మరణిస్తే నా కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి, నా పిల్లల్ని నువ్వే చూసుకోవాలి,
నా ప్రజల్ని నువ్వే చూసుకోవాలి. ఒకవేళ నాకంటే ముందుగా నీవు మరణిస్తే నీ పిల్లల్ని నేను చూసుకుంటాను, నీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను, నీ కుటుంబం యొక్క యోగక్షేమాల్ని నేనే పట్టించుకుంటానని ఇద్దరు రక్తం అడుగులో ఒక ఒప్పందం చేసేవారు. దీనిని నిబంధన అనేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లు చెప్పండి. ఇంకా గట్టిగా హల్లు చెప్దాం. ఇది నిబంధనకున్న ఒరిజినల్ స్టోరీ. ఇది నిబంధనకున్న ఒరిజినల్ స్టోరీ. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో నిబంధనలు చూద్దాం. వివాహాల్లో జరిగే నిబంధనలు చూద్దాం. ఆ రోజుల్లో నిబంధనలు ఆ విధంగా జరిగాయి. ఈ రోజుల్లో నిబంధనలు చూద్దాం. ఈ రోజుల్లో నిబంధనలు, వివాహంలో నిబంధన ఎలా చేస్తారు చెప్పండి. పురుషుడు స్త్రీకి ఆ మంగళసూత్రాన్ని కడుతున్నప్పుడు 3-4 ముళ్ళు వేస్తాడు కదా. ఎన్ని ముళ్ళు వేస్తాడు? 3. దేవునికి స్తోత్రం. టెన్షన్కి 4 ముళ్ళు కూడా వేసేటోళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మొత్తానికి ఈ మంగళసూత్రాన్ని ధరింపు చేసేటప్పుడు ఆయన కొన్ని వాగ్దానాలు చెప్తాడు. తర్వాత ఆమె ఈయన చేతిలో చేయి పెట్టి, ఈయన ఆమె చేతిలో చేయి పెట్టి వాగ్దానాలు చేస్తారు. ఒకరికొకరు వాగ్దానాలు చేస్తారు. చావైనను, మరణమైనను, వేదనైనను, కన్నీరైనను, దుఃఖమైనను, ఏదైనా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టనని ఈయన వాగ్దానాలు చేస్తాడు, ఆమె కూడా వాగ్దానాలు చేస్తారు. నిబంధన గుర్తుగా ఒక మంగళసూత్రం ఆమెకి ఇస్తాడు, ఆమె ఒక రింగు ఈయనకు పెడతాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో వాగ్దానాలు ఈ విధంగా ఉన్నాయి. ఆ రోజుల్లో నిబంధనలు ఆ విధంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకొద్దాం. వివాహ నిబంధనకు మించి ఇంకా కొంచెం ముందుకొద్దాం. అదేనంటే స్థలాల విషయాల్లో నిబంధన చేయడం, లేదా కొన్ని విషయాలు అగ్రిమెంట్లు చేయడం. దాన్ని పుట్టి పేపర్తోనే సరిపెట్టేస్తాం. అవునా కదండి? డబ్బు ఇస్తాం అవతల వ్యక్తికి, ఆయన మనకు ఒక పేపర్ ఇస్తాడు. లేదంటే ఆయన మనకు డబ్బు ఇస్తే మనం ఆయనకు ఒక పేపర్ ఇస్తాం. ఆ పేపర్లోనే ఇద్దరి మధ్యలో నిబంధన అయిపోయినట్టే లెక్క. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లు చెప్పండి. హల్లెలూయా. వీటన్నిటిని కూడా ఏమంటారంటే నిబంధన అంటారు. ఎందుకు ఇంత చెప్పాల్సి వచ్చింది అంటే, దేవుడు ఏ వ్యక్తితో సంబంధంలో జీవించాలనుకున్నా వారితో మొదటగా నిబంధన చేసి నిబంధన ప్రకారం జీవించేవాడు. ఎందుకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు నిబంధన ప్రకారం జీవించేవాడంటే, ఆయన తప్పిపోడు కానీ మానవుడు తప్పిపోకుండా ఉండడానికి. ప్రామిస్ అనేది ఎందుకు చేపిస్తామండి? అవతల వ్యక్తి తప్పిపోకుండా, మాట తప్పిపోకుండా ఉండడానికి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు నిబంధన చేసేవాడు, నిబంధన చేయించేవాడు వ్యక్తుల చేత. కారణం ఏంటంటే, వారి ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం అంత స్థిరంగా బలంగా ఉండాలన్న ఉద్దేశంతోనే, అంత స్థిరమైన బలమైన సంబంధంగా ఉండాలన్న ఉద్దేశంతోనే దేవుడు నిబంధనలు చేశాడు. అనేక మంది జీవితాల్లో దేవుడు నిబంధనలు చేయడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. దేవుని బిడ్డలారా, ఆదికాండం 2వ అధ్యాయము 15-17 వచనాల్లో ఆదాముతో చేసిన నిబంధన మనం చూస్తాం. ఆదికాండం 2వ అధ్యాయము 15-17 వచనాలు చదువుదాం. దీనిని ఆదాము నిబంధన అంటాం. క్షమించండి, దీన్ని ఏదేను నిబంధన అంటాం. ఏదేను నిబంధన అంటాం. ఏదేను వనంలో చేయబడిన నిబంధన గనుక ఏదేను నిబంధన, ఈడెన్ కవెనెంట్ అంటాం. చదువుదాం ఒక్కసారి. ఆదికాండం 2వ అధ్యాయం 15-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. నీవు వాటిని తినుదినమున నీవు నిశ్చయంగా చచ్చెదవని ఇద్దరికి ఆజ్ఞాపించాను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ ఏదెను తోటలో ఆదాముని అవ్వని నిలబెట్టి దేవుడు వారితో ఒక నిబంధన చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో మిమ్మల్ని ఈ తోటలో నేను ఉంచాను, ఈ తోటను సేద్యపరచడానికి వచ్చాను, ఈ తోట అంతటిని కూడా మీరు సేద్యపరచండి, దీన్ని కాయండి, దీన్ని చూసుకోండి, దీనికి మీరే యజమానులు, మీరే పరిపాలకులు, ఈ భూమిని పరిపాలించేది మీరే, యజమానత్వం మీదే, దీన్ని ఏలుబడి చేసేవారు మీరే. అయితే ఈ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నింటినీ కూడా మీరు తినొచ్చు, కానీ అక్కడున్న ఆ చెట్టు ఫలాన్ని, ఏ చెట్టు ఫలాన్ని నిన్నటి దినాన మనం చూసాం, ఏ చెట్టు ఫలాన్ని? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం తినకూడదు అని చెప్పి ఆజ్ఞాపించి, తిను దినమున మీరు నిశ్చయంగా
చనిపోతారని చెప్పి దేవుడు చెప్పాడు. ఇది వారి మధ్యలో అయిన అగ్రిమెంట్, దేవునికి మానవులకి మధ్యలో అయిన అగ్రిమెంట్. ఇది వారి మధ్యలో అయిన నిబంధన. ఇది దేవునికి స్తోత్రం. నేను ప్రశ్న అడుగుతాను, ఇది ఏదేను నిబంధన? ఈ నిబంధనని మానవుడు విరిచేశాడా లేదా? విరిచేశాడు. దేవుడు వారితో ఒక అగ్రిమెంట్ చేస్తే ఆ అగ్రిమెంట్ ని, ఆ నిబంధనని బ్రేక్ చేసింది ఎవరు అంటే మానవుడు. మానవుడు ఆ నిబంధనను మీరిపోయాడు. మానవుడు ఆ నిబంధనని తృణీకరించాడు. ఆ నిబంధన వాల్యూ ఇవ్వలేదు, ఆ నిబంధనను పట్టించుకోలేదు. ఆ నిబంధనకు వ్యతిరేకంగా జీవించడానికి ప్రయత్నం చేసి దేవుడి నుంచి దూరం అయిపోయాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఆదామవ్వలతో ఇంకొక నిబంధన చేస్తూ ఉన్నాడు. చూద్దాం. మొదటి నిబంధనని ఏదైనా నిబంధన అంటున్నాం. రెండవ నిబంధన ఏమన్నదో చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 14 నుంచి చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 14 నుంచి చదువుదాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున, ఎవరితో మాట్లాడుతున్నాడండి? సర్పంతో మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఏమంటున్నాడు చూడండి, నీవు దీన్ని చేసినందున పశువులన్నిట్లోనూ భూజంతువులన్నిట్లోనూ నీవు శపించబడిన దానవు. దేవుని బిడ్డలారా గమనించండి, సర్పం లేక పాము భూజంతువులన్నిట్లో శపించబడింది. చిల్డ్రన్, యూ షుడ్ నాట్ వాక్ హియర్ అండ్ దేర్. ఆశ్రయ, సిట్ క్వైట్లీ. భూజంతువులన్నిట్లో కూడా శపించబడింది ఏది అంటే సర్పం. దేవుడు చెప్పాడు, నీ వల్ల ఇది జరిగింది కాబట్టి భూజంతువులన్నిట్లో నువ్వు శపించబడిన దానవు అన్నాడు. అని ఆ శాపం ఎలా ఉందో చెప్తూ ఉన్నాడు దేవుడు. ఏమంటాడు చూడండి, నీవు ఎలా ప్రాకుతావంట? నీ కడుపుతో ప్రాకుతూ నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఇది దేవుడు సర్పానికి పెట్టిన శాపం. హల్లెలూయా. నువ్వు నడవలేవిక. మేబీ సర్పం ఇంతకు ముందు ఈ సర్పానికి కాళ్ళు ఏమైనా ఉండినవేమో, మేబీ సర్పానికి ఇంకా నడవడానికి కావాల్సిన సాధనాలు ఏమైనా ఉండినవేమో. గొంగళ పురుగు నడుస్తుంది చూడండి, అలా నడిచేదేమో. లేదంటే ఒక జరి నడిచినట్టు నడిచేదేమో. దానికి ఏమైనా కాళ్ళు చేతులు ఏమైనా ఉన్నాయేమో, మనకు తెలియదు. కానీ దేవుడు పెడుతున్న శాపం ఏంటంటే, ఇక మీదట నువ్వు ఎలా ఉంటావో తెలుసా? కడుపుతోనే ప్రాకుతావు. నిజానికి పాము సర్ అని వెళ్తుంది. దాన్ని చూస్తే ఎంత స్పీడ్కి వెళ్ళిపోతుందో అని మనం అనుకుంటాం, కానీ దానికి ఎంత ప్రయాసనో అది. దేవుడు పెట్టిన శాపం అది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇట్ ఈస్ అ కర్స్ ఆఫ్ గాడ్. ఏం తింటావని చెప్తున్నాడు చూడండి. నువ్వు బతుకు దినములంతా మన్నే తింటావు. దానికి ఏం లేకపోయినా పర్లేదు, మట్టి తిరిగి బతుకుతుంది అది. మట్టి తింటావు నువ్వు బ్రతుకు దినములన్నీ మట్టి తింటావు నువ్వు అని చెప్పి పావును దేవుడు శపించాడు. తర్వాత ఏం చేశాడు చూడండి, మరియు నీకును స్త్రీకిని, చాలా జాగ్రత్త వినండి మాటల్ని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేస్తుంది. అక్కడ ఆగమ్మా. ప్రతి వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటల్ని. దేవుడు సర్పంతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీవు బ్రతుకు దినములన్నీ భూమి మీద కడుపుతో పాకుతావు, మట్టి తింటా బ్రతుకుతావు. అంతేకాదు నీ సంతానానికి, నీకును స్త్రీకిని మధ్యలో ఏం పెడతానంటున్నాడు? వైరం పెడతానండి. చాలా జాగ్రత్తగా వినండి. నీకును స్త్రీకిని మధ్యలో వైరం పెడతానన్న. స్త్రీలారా జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యువర్ ఫస్ట్ ఎనిమీ ఈజ్ నాట్ యువర్ హస్బెండ్, ఇట్ ఈస్ సేటన్. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. యువర్ ఫస్ట్ ఎనిమీ ఈజ్ నాట్ యువర్ అత్తగారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, నీ మొదటి శత్రువు ఎవరంటే సైతానుడు. చాలా జాగ్రత్త. మార్నింగ్ చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు ఆ విషయంలో నా కళ్ళు తెరిచాడు. స్త్రీకిని నీకును వైరం, నీకు స్త్రీకి వైరం అంటే మొదటి నుంచి సాతానుడికి స్త్రీకి మొదటి నుంచి వైరం ఉంది. మొదటి నుంచి స్త్రీ జీవితాన్ని ఏదో ఒక విధంగా పాడు చేయాలి. స్త్రీని వాడు శత్రువుగానే ఎంచుకొని వచ్చాడు మొదటి నుంచి కూడా. అందుకనే
ఈ రోజున సమాజంలో స్త్రీకి విలువ లేకుండా చేసింది ఎవరంటే సైతాన్. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ లోకంలో స్త్రీకి విలువ లేదు, లోకం మీద నేను అది చేస్తాను ఇది చేస్తానని అనుకుంటాం. కాదు, అసలు రూట్ కాజ్ ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లు చెప్పండి. సాధిద్దాం 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 సాధిద్దాం. దేవునికి స్తోత్రం. ఏం సాధిద్దాం? హల్లెలూయా. స్త్రీ విప్లవం రావాలి, స్త్రీ ఇది రావాలి, స్త్రీ అది రావాలి, స్త్రీ స్వతంత్రాలు అవ్వాలి, స్త్రీ ఇట్లా అవ్వాలి, అర్ధరాత్రి కూడా నడుచుకొని వెళ్ళిపోవాలి, గన్ పట్టుకుని ఉండే కాల్ చేయాలి, ఇలా రకరకాలుగా. ఇంకా అవన్నీ నాకు రావు. దేవునికి స్తోత్రం. అంటే స్త్రీ స్వాతంత్రం, స్త్రీ స్వాతంత్రం, స్త్రీ స్వాతంత్రం. దేవుని బిడ్డలారా, అసలు రూట్ కాజ్ ఏంటో తెలుసా? ఇక్కడ ఉంది, ఆదికాండంలో ఉంది. మొదటి నుంచి స్త్రీ జీవితాన్ని పతనం చేస్తున్న వాడు ఒకడున్నాడు. మొదటి నుంచి స్త్రీని తొక్కుతూ వస్తున్న వాడు ఒకడున్నాడు. మొదటి నుంచి స్త్రీ జీవితాన్ని పాడు చేయడానికి కంకణం కట్టుకున్నవాడు ఒకడున్నాడు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం చెప్పండి. నిజానికి ఈ వాక్యం సంఘం అంతా వింటే ఎంత బాగున్నాం. దేవునికి స్తోత్రం. మొదటి నుంచి ఉన్నాడు ఒకడు, వాడే స్త్రీ జీవితాన్ని సమాజంలో విలువ లేకుండా చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఏ ఆపద ఎదురైనా స్త్రీకి ఎదురవుతుంది, ఏ కష్టం ఎదురైనా స్త్రీకి ఎదురవుతుంది. స్త్రీ తలెత్తుకొని బతకలేకపోతుంది. స్త్రీ ఏ విషయంలోనైనా తనే బలైపోవాల్సి వస్తుంది. కారణాలు ఏంటి? రూట్ కాజ్ ఏంటి అంటే దేవుడు చెప్పాడు, నీకును స్త్రీకిని వైరం ఉంటది, వైరం ఉంటది. అంటే సాతానుడు మొదటి నుంచి గురి పెట్టుకొని డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్న జీవితం ఏదంటే స్త్రీ జీవితం. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటల్ని. కారణం ఏంటి? కారణం ఏంటి? ఏంటి కారణం? కారణం ఏంటో మనం చూస్తాం. కారణం ఏంటో తెలుసా? స్త్రీ సంతానమునకును నీ సంతానమునకు వైరం ఉంటది అని దేవుడు చెప్పాడు. అందుకే సాతానుడు స్త్రీ మీద దృష్టి పెట్టుంచాడు. స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం ఉంటది. అంటే ఒక స్త్రీ రాబోతుంది, ఆ స్త్రీ ఒక కుమారుని కంటది, ఆ కుమారుడు నీ తలను చితకొడతాడు. దేవునికి స్తోత్రం. There is going to be one woman that's going to come. ఒక్క స్త్రీ రాబోతుంది. ఏ స్త్రీనో చెప్పలేదు దేవుడు, ఏ యుగంలో పుడుతుందో చెప్పలేదు, ఏ తరంలో పుడుతుందో చెప్పలేదు, ఏ స్త్రీ ద్వారా ఈ కార్యం జరుగుతుందో చెప్పలేదు. ఒక స్త్రీ రాబోతుంది అన్నాడు, అంతే. ఆమె సంతానం నీ సంతానానికి వైరం కలుగుతుంది. ఆమె సంతానం ఏం చేస్తుందో తెలుసా? చదువుదామా, కింద వచ్చిన చదువు. అది నిన్ను తల మీద కొట్టని. ఎవరు? స్త్రీ సంతానం నిన్ను తల మీద కొడుతుంది, తర్వాత నీవు దాన్ని మడిం మీద కుట్టుదు అని చెప్పాను. చాలండి. దేవునికి స్తోత్రం. అంటే సాతాను యొక్క ముగింపు దేవుడు ఆదికాండం 3:15 పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. స్త్రీలందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్దాం. దేవుని బిడ్డలారా, సాతాను యొక్క ముగింపును అక్కడ పెట్టాడు దేవుడు. స్త్రీ సంతానం అనబడినది ఖచ్చితంగా ఒక రోజు రాబోతుంది. ఆ సంతానమే అపవాదిని జయిస్తుంది. స్త్రీ సంతానంగా పిలువబడిన వాడు ప్రభు అయిన యేసు. యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి ఆదికాండం 3:15 దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడాడు. ఇది దేవుడు ఆదాము అవ్వలతో చేసిన గొప్ప నిబంధన. దేవునికి స్తోత్రం. యాక్చువల్గా వచనాలు మనం చదివితే ఇన్ని పనిష్మెంట్లు దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అనిపిస్తుంది. కానీ ఈ పనిష్మెంట్ అన్నిటి మధ్యలోని రక్షకుడు కూడా స్త్రీలోంచి వస్తాడని దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం. మనం అది మర్చిపోకూడదు. ఏదో ఒక దినాన ఈ స్త్రీ సంతానం అపవాదిని తల మీద కొడుతుంది అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విజయం అండి! తల మీద కొడుతుంది. చాలా మంది ఏమంటారంటే పావును కొట్టేటప్పుడు ఎక్కడ కొట్టాలంటారు? ఎక్కడ కొట్టాలంటారు? ఎప్పుడైనా కొట్టారా మీరు? లేదు. దేవునికి స్తోత్రం. కనీసం మీకు ఆ మాట తెలుసు, చాలా సంతోషం. హల్లెలూయా. పావును కొట్టేటప్పుడు తోక మీద కొడితే తిరిగి మనల్ని కొడుతుంది, లేదంటే తోక మీద కొట్టినా సాగుతుంది, కానీ తల మీద కొడితే చచ్చిపోతుంది అని చెప్పి మనం అంటాము, అనుకుంటాము. నిజంగా జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో కూడా ఏమన్నా రాస్తుందంటే అది నిన్ను తల మీద కొడుతుంది. స్త్రీ సంతానం నిన్ను తల మీద. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా రాస్తుంది, హీ విల్ క్రష్ యువర్ హెడ్ అని రాస్తుంది. అంటే ఆయన నీ తలను చిత్తగా త్రొక్కేస్తాడని చెప్పి రాసింది. దేవునికి స్తోత్రం.
సిలువ మీద యేసయ్య చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసండి? యేసయ్య చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? సైతాను యొక్క తలని చితక దొరికేశాడు. సిలువ మీద జరిగిన గొప్ప కార్యం, సాతాను యొక్క తల చితికిపోయింది. సైతాను యొక్క తలని చితక్కొట్టాడు యేసుప్రభు. అది జరిగిన కార్యం, గొప్ప కార్యం సిలువ మీద యేసుప్రభు చేసింది. ఈ వాగ్దానం ఆదికాండం 3:15 ఒక నిబంధనగా దేవుడు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. దిస్ ఇస్ గాడ్స్ కవెనెంట్ విత్ ఆడమ్ అండ్ ఈవ్. ఆదాము అవ్వకు దేవుడిచ్చిన ఒక గొప్ప నిబంధన. ఆ నిబంధన బట్టే ఈరోజు మనం ప్రభు అయిన యేసును ఈ లోకంలో రక్షకునిగా అంగీకరించగలిగాం. ఆయన ఈ లోకానికి రాగలిగాడు. ఆయన నిబంధన బట్టే స్త్రీ సంతానంగా జన్మించాడు. నిబంధన బట్టే సాతాను యొక్క తలని చితక్కొట్టాడు. మన గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించిన విజయం బట్టి ఒక్కసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంకా గట్టిగా హల్లి చెప్దాం. హల్లెలూయా. నిబంధన ఎంత శక్తివంతమైందో చూడండి, ఎంత బలమైందో చూడండి. నిబంధన దేవుడు చేసిన గొప్ప నిబంధన. ఈ నిబంధనలోనే కొన్ని విషయాలు, కొన్ని వాస్తవాలు మనకు కనపడుతున్నాయి. స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీ ద్వారా కూడా ఈ తప్పైంది గనుక నీవు పిల్లల్ని కన్నప్పుడు ప్రసవ వేదన పడుతూ నువ్వు పిల్లల్ని కంటావు అని చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే, నీ భర్త నిన్ను ఏలుతాడు, నీ భర్త ఏళ్ళ నీకు వాంఛ కలుగుతుంది, నీ భర్త నిన్ను ఏలుబడి చేస్తాడని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఆదాముకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే ఒక విధమైన శాపం. అది ఏమని చెప్తూ ఉన్నాడంటే, బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు నేలను కష్టపడి చెమటోర్చి కష్టపడతావు. అంతేకాదు, నువ్వు ఏది సంపాదించాలన్నా తినాలనుకుంటే మాత్రం చెమటోర్చకపోతే మాత్రం నువ్వు తినలేవు. నేలను, ఈ నేల గచ్చ పొదలు బండరాళ్ళు ఉన్న ఈ నేలను నువ్వు కష్టపడి సేద్యం చేసి దాని ద్వారానే నువ్వు తింటావు. అంటే బ్రతుకు దినములన్నీ కూడా నీకు ప్రయాస అని దేవుడు ఆదాముకు పెట్టాడు. కానీ ఈ శాపాలన్నీ కూడా మన ప్రభు అయిన యేసు సిలువలో కొట్టివేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్పండి. ఇంకా గట్టిగా హల్లు చెప్దాం. దట్ ఈస్ గాడ్స్ కవెనెంట్. దేవుడు మనతో చేసిన గొప్ప నిబంధన ఇది. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడు అక్కడితో ఆగిపోలేదు. దేవుడు ఇంకొక నిబంధన కూడా చేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి ఆదికాండం 12 ఇంకొకరితో దేవుడు చేసిన నిబంధన మనం చూస్తాం. ఆదికాండము 12 దేవుడు చేసిన నిబంధన ఇంకొక వ్యక్తితో చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తితోనే ఒక దేశాన్ని, ఒక జనాంగాన్ని దేవుడు ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాడు. 12:2-3 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించి వారిని శపించెదను. దేవుని బిడ్డలారా, ఇక్కడ తర్వాత మాట, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా. చాలండి దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము అనబడిన ఒక విగ్రహారాధికుణ్ణి దేవుడు బయటకు పిలిచి, ఒక అన్యుడైన వ్యక్తిని దేవుడు బయటకు పిలిచి, సజీవుడైన దేవుడు తాను బయలుపరుచుకొని ఆ వ్యక్తితో దేవుడు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను అనేకులకు ఆశీర్వాదంగా చేస్తాను. నిన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించేవారిని నేను శపిస్తాను. అంతేకాదు, నిన్ను ఒక గొప్ప జనంగా చేస్తాను, భూమి యొక్క సకల వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాముకి మాట ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి ప్రమాణం చేశాడు దేవుడు. ఇంతకు ముందే చెప్పాను, మొదటిగానే నేను చెప్పాను, దేవుడు ఊరికే మాట్లాడు, తేలిగ్గా మాట్లాడు, తేలికపాటి నిర్ణయాలు దేవుడు చేయడు, తేలికపాటి సంబంధంలోనికి దేవుడు రాడు, తేలికపాటి సంబంధంతో దేవుడు జీవించడు. ఆయన ఏ సంబంధంలో జీవించినా ఒక నిబంధన సంబంధంలోనే దేవుడు జీవిస్తాడు. అబ్రహాముకు దేవుడిస్తున్న మాట ప్రమాణపూర్వకమైన మాట, వాగ్దాన రూపకమైన మాట, నిబంధన రూపకమైన మాట. ఇది దేవుడు అబ్రహాముకు స్వయాన ఇస్తున్న ఒక మాట. ఏమన్నాడో తెలుసా? నిన్ను బట్టి భూమిలో ఉన్న సకల వంశాలని నేను దీవిస్తాను. వాట్ అ గ్రేట్ బ్లెస్సింగ్ దిస్ మ్యాన్ హ్యాస్ రిసీవ్డ్. ఎంత గొప్ప ఆశీర్వాదం ఈ వ్యక్తి పొందుకున్నాడో చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ దేవుడు రేపు ఉదయాన్నే నీకు ప్రత్యక్షమయ్యి
నిన్ను బట్టి లోకములో ఉన్న సకల కుటుంబాలను నేను దీవిస్తాను, నిన్ను బట్టి దీవిస్తాను అని అన్నాడు అనుకోండి, అంతకంటే మించిన మాట ఇంకోటి ఉందండి? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్దాం, హల్లెలూయా. కనీసం నిన్ను బట్టి వేలాది మందిని నేను దీవిస్తానన్నా కూడా అది గొప్ప మాటే, అవునా కాదండి? నిన్ను బట్టి లక్షలాది మంది ప్రజలు దీవించబడతారన్నా కూడా అది గొప్ప మాటే. దేవుడు పలికే మాట, ఆయన ఇచ్చిన మాట, అదొక ప్రమాణం, అదొక నిబంధన. ఇది అబ్రహాముతో దేవుడు చేస్తున్న నిబంధన, ఒడంబడిక. ఎన్ని నిబంధనలు చూస్తాను చెప్పండి? మొదటి నిబంధన ఏంటి? ఏదేను నిబంధన. రెండవ నిబంధన ఏంటి? ఆదాము అవ్వలతో నిబంధన. మూడవ నిబంధన అబ్రహాము యొక్క నిబంధన. అబ్రహాము అనే వ్యక్తితో దేవుడు నిబంధన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిబంధనలో ఒక ప్లస్ పాయింట్ ఉందండి. అదేనంటే, చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. ఒక్కసారి దేవుడు నిబంధన చేస్తే ఆ వ్యక్తిలో ఎన్ని లోపాలున్నా, ఆ వ్యక్తిలో ఎన్ని బలహీనతలున్నా, ఆ వ్యక్తి ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి ఆ వ్యక్తిని పట్టుకొని లేపుతాడు, వాడుకుంటాడు, ఆ వ్యక్తితోనే వెళ్తాడు దేవుడు. ఆ వ్యక్తిలో ఎన్ని బలహీనతలున్నా, చాలాసార్లు అబద్ధం ఆడాడు అబ్రహాం, అవునా కాదండి? అబద్ధం ఆడాడు, చాలాసార్లు పొరపాట్లు చేశాడు, చాలాసార్లు తొందరపడ్డాడు, అనేకమైన బలహీనతలు కూడా ఈ వ్యక్తిలో ఉన్నాయి. ఈయనేదో పర్ఫెక్ట్ మ్యాన్ కాదు. దేవుని బిడ్డలారా, ఆయనను ఆ వ్యక్తితోనే దేవుడు కొనసాగాడు. కారణం ఏంటో తెలుసా? ఆయనతో ఆయన నిబంధన చేశాడు. నిబంధన ఇంత బలమైంది. దేవునికి స్తోత్రం. నేను అడగొచ్చు, అన్నా ఇన్నిసార్లు నేను పొరపాటు చేశాను, ఇన్నిసార్లు నేను తప్పు జారిపోయాను, ఇన్నిసార్లు దేవుడు వద్దనుకొని జీవించాను, ఇన్నిసార్లు నేను పడిపోయాను కదా, ఇన్ని బలహీనతలు నాలో ఉన్నాయి కదా, ఇంకా దేవుడు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఇంకా దేవుడు నా కుటుంబాన్ని ఎందుకు పట్టుకొనే ఉన్నాడు, ఇంకా నా జీవితాన్ని అలా పట్టుకొని ఎందుకున్నాడు, ఇంకా నాతో ఎందుకు వస్తున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన నీతో చేసిన నిబంధన. హీఈస్ అ గాడ్ ఆఫ్ కవెనెంట్. He cannot easily take away his hand from you. ఆయన నీతో నిబంధన చేసిన దేవుడు గనుక అప్పటికప్పుడు నీ విషయంలో మనసు మార్చుకోలేడు. ఆయన నువ్వు పడిపోయినా మనసు మార్చుకోలేడు, జారిపోయినా మనసు మార్చుకోలేడు, బలహీనతలో కనబడినా మనసు మార్చుకోలేడు. ఆయన దేవుని బిడ్డలారా, ఇక ఈయన వదిలేద్దాం, ఆయనను పట్టుకుందాం, ఆయన వదిలేద్దాం, ఇంకొక ఆయన పట్టుకుందాం, అలా మార్చుకునేవాడు కాదు ఆయన. కారణం, ఆయన చేసిన నిబంధనకి చాలా విలువనిచ్చే దేవుడు. ఈరోజు ఇన్ని బలహీనతలున్నా మనల్ని వదిలిపెట్టని దేవుడు మనకున్నాడంటే గట్టిగా హల్లు చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. His love stayed with you because he has covenanted with you. ఆయన నీతో నిబంధన చేశాడు కాబట్టే నువ్వు ఎన్నిసార్లు దూరమైనా, ఎన్ని బలహీనతల్లో పడిపోయినా, ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు జారిపోయినా నీతో పాటే వస్తున్నాడు. కారణం, ఆయన నీకు ఇచ్చిన మాటే ఆ సంబంధాన్ని అలా నిలబెడుతుంది. ఈరోజు ఈ మాట వింటున్న నా హృదయం ఎంతో ఆనందిస్తుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్తామా? హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ కారణం. మై బ్రదర్, మై సిస్టర్, ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్స్ కవెనెంట్ దట్ ఈస్ విత్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంతో దేవుడు చేసిన నిబంధన ఎంత బలమైందో, దాంట్లో ఎంత శక్తి ఉందో నువ్వు అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రభు నిన్ను విడిచిపెట్టకుండా ఉన్నాడంటే కారణం, ఆయన నీతో నిబంధన చేశాడు కాబట్టే. ఆయన గొప్ప ప్రేమ ఇది. ద లార్డ్ కెనాట్ బ్రేక్ హిస్ కవెనెంట్ ఎట్ ఆల్. ఆయన ఎవరితో నిబంధన చేస్తే దానిని ఆయన విరువలేడు, దానిని తప్పలేడు. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఉదాహరణకి దావీదుతో దేవుడు నిబంధన చేశాడు. దావీదుతో దేవుడు నిబంధన చేసినప్పుడు, నీ సింహాసనం మీద దావీదు, నీ సింహాసనంలో తప్పకుండా నీ సంతతిలో ఒకడు, నేను నిర్ణయించిన ఆ సింహాసనం మీద ఖచ్చితంగా ఒకడు ఉంటాడు అని చెప్పాడు. నీ సంతానంలో ఒకడు ఖచ్చితంగా ఉంటాడు. అంటే ఎన్ని జనరేషన్స్ మారినా నీ ఫ్యామిలీ లైన్ లో ఒక వ్యక్తి మాత్రం యూదుల సింహాసనంలో, లేక నేను స్థాపించిన ఈ సింహాసనంలో కూర్చొని ఉంటాడు, తప్పదు అని చెప్పి దేవుడు నిర్ణయం చేశాడు, నిబంధన చేశాడు. ఆ నిబంధనకు తగినట్టుగానే యేసు ప్రభుని లోకంలోనికి పంపించాడు. యేసయ్యను దావీదు కుమారుడా అని పిలిచారు. ఆ సింహాసనం ఇంకా ఉంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని దావీదు కుమారుడు అని పిలవడానికి కారణం ఏంటో తెలుసండి? దేవుడు దావీదుతో చేసిన నిబంధన.
దేవుడు దావీదుతో చేసిన నిబంధన బట్టి ఆ నిబంధన దేవుడు నిలుపుకున్నాడు. దావీదు గోత్రంలోనే పుట్టించాడు, అందుకే యేసు ప్రభువుని. ఆ సింహాసనాన్నే ఆయన ఏలుబడి చేయడానికి, ఆ సింహాసనంలోనే కంటిన్యూ అవ్వడానికి యేసు ప్రభువుని దావీదు చిగురుగా, దావీదు కుమారుడిగా ఈ లోకంలోనికి పంపించాడు. కారణం దేవుడు ఎప్పుడో దావీదుతో చేసిన ఒక ప్రామిస్. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీతో దేవుడు ఎప్పుడో చేసుకున్న ఒక నిబంధన బట్టి ఈరోజు నీకు, నీ పిల్లలకి జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఆ ఆశీర్వాదాలు నీకు కలుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్స్ కవెనెంట్. దేవుని నిబంధనలో ఉన్న గొప్ప శక్తి ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా తోటలో నిబంధన జరిగింది. ఆదాము అవ్వలతో నిబంధన చేశాడు. తర్వాత అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ నిబంధన మరలా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి ఆ వచనం చదువుకుందాం. 17వ వచనం, ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు శత్రువులు గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు, అంటే దేశములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం. ఏమని ప్రమాణం చేస్తున్నాడు అంటండి? ఏమని ప్రమాణం చేస్తున్నాడు? నా తోడు అని ప్రమాణం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి మన మాట నమ్మకపోతే, ఒక వ్యక్తికి మనం ఎంత చెప్పినా మన మాట నమ్మకపోతే ఏం చెప్తారు చెప్పండి? ఏమంటారు? ప్రామిస్ అంటారు, లేదా ప్రామిస్ అమ్మా అంటారు. అంతకీ వినకపోతే మదర్ ప్రామిస్ అంటారు, లేదంటే ఫాదర్ ప్రామిస్ అంటారు, లేదంటే గాడ్ ప్రామిస్ అంటారు, లేదంటే నీ తోడంటారు. అమ్మమ్మ నా తోడ, నా మీద తోడేయద్దు, నువ్వు అసలే మాట మర్చిపోతావు కాబట్టి నా మీద ఏదో నీ మీద వేసుకో అంటారు. అప్పుడు నా తోడంటారు. అంటే అర్థం ఏంటి? నేను చచ్చినంత ఒట్టు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, అబ్రహాముకి ఇంకా ఎవ్వరు గొప్ప వ్యక్తులు ఎవరికి దేవుడు కనబడలే. ఏ గొప్ప వ్యక్తి పేరున ప్రమాణం చేస్తే అబ్రహాము నమ్ముతాడు, ఏ గొప్పవాని పేరిట ప్రమాణం చేస్తే అబ్రహాముకి నమ్మకం కలుగుతుంది. దేవుడు చూసాడు, ఎవరు లేరు ఆయన కంటే గొప్ప ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. దేవుడి కంటే గొప్ప ఎవరు లేరు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహామా, ఈ మాటను నువ్వు నిశ్చయంగా నమ్మాలి. నీ వల్ల భూలోకంలో సకల వంశాలు దీవించబడతాయి, సకల దేశాలు నీ సంతతి వారి వల్ల దీవించబడతాయి. ఇది నేను చేస్తున్న వాగ్దానం, నా తోడు అని ప్రమాణం చేశాడు దేవుడు. ఇది అబ్రహాముకు దేవుడు చేస్తున్న ఒక గొప్ప నిబంధన. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఓ ప్రశ్న వేస్తానండి, నిబంధనను దేవుడు ఎప్పుడైనా మర్చిపోతాడా? నిబంధనను దేవుడు ఎప్పుడైనా మీరుతాడా? మేడు. నిబంధనను దేవుడు ఎప్పుడైనా తప్పిపోతాడా? తప్పిపోడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఒకసారి మీ పక్కలకు షేక్ హ్యాండ్ చెప్పండి, నీ దేవుడు నీతో నిబంధన చేసిన దేవుడు అని చెప్పండి. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. చేసిన తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తర్వాత యోసేపు దినాల్లో యోసేపు ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. తర్వాత ఐగుప్తుకు వెళ్ళిపోయి ఐగుప్తులో కరువు వచ్చినప్పుడు కరువు తట్టుకోలేక వాళ్ళు బాధపడుతున్న సమయంలో యోసేపు అన్నలు యోసేపును కలుసుకున్న తర్వాత యోసేపు అన్నాడు, మీరందరూ ఇక్కడ నా దగ్గరికి వచ్చేయండి అన్నాడు. వారందరూ కూడా 70 మంది ప్రయాణం అయ్యి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. 70 మంది ఐగుప్తులో ఎంటర్ అయ్యారు. 70 మంది కాస్త కొన్ని లక్షల మంది జనం అయిపోయారు ఐగుప్తు దేశంలో. దేవునికి స్తోత్రం. కొన్ని లక్షల మంది జనం అయిపోయారు. అయితే కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి, 430 సంవత్సరాలు అయిపోయినాయి. వారి జీవితం అంతా మారిపోయింది. ఏ విధంగా అయిపోయిందంటే, అడుగు పెట్టిందేమో రాజాల్లాగా అడుగు పెట్టారు, అడుగు పెట్టిందేమో మంచి పెద్ద మనుషుల్లాగా అడుగు పెట్టారు. ఐగుప్తులో అడుగు పెట్టి పెట్టగానే వారికి మంచి గవర్నమెంట్ పోస్టులు ఇచ్చాడు ఆ ఫరో గారు. చక్కగా గవర్నమెంట్ పోస్టుల్లో ఉన్నారు వాళ్ళు. కానీ ఆ ఫరో కాకుండా ఆ ఫరో చనిపోయి వేరే ఫరో రాగానే
ఇశ్రాయేలులో ఉన్న పోస్టులన్నీ పోయినాయి. ఇశ్రాయేలులో ఉన్న ఈ యోసేపు అన్నలు చేస్తున్న ఉద్యోగాలన్నీ ఊడిపోయినాయి. ఊడిపోగానే అందరూ బానిసత్వంలోకి వచ్చేసారు. ఇక కుటుంబాలు 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 లక్షల కుటుంబాలు, వేల కుటుంబాలు బానిసలు అయిపోయారు. ఇలా బానిస బ్రతికి ఎంతకాలం బ్రతికారంటే 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 430 సంవత్సరాలు బానిసలుగానే బ్రతికారు. బానిసలుగా బ్రతికారు. బానిసత్వం ఎక్కువైపోతుంది. కలప తయారు చేస్తున్నారు, ఇటుకలు తయారు చేస్తున్నారు, పట్టణాలు కడుతున్నారు. ఇప్పుడు వెళ్ళి చూస్తే ఐగుప్తు దేశంలో రామ్సేస్ కట్టిన పట్టణాలు ఇంకా ఉన్నాయంట. పెద్ద పెద్ద పిరమిడ్లు ఉన్నాయి. ఐగుప్తు దేశంలో ఉన్న కట్టడాల్ని ప్రపంచ వండర్స్ లో ఒక భాగంగా ఎంచుతూ ఉన్నారు. ఎవరి చేత కట్టబడినవో తెలుసమ్మా? మన ప్రజలు, ఇశ్రాయేలు కట్టినవి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్దాం, గట్టిగా హల్లు చెప్దాం. ఆ రోజుల్లో వారు కట్టిన పట్టణాలు అవి. వారు కష్టాన్ని శ్రమనోర్చి ఎంతో కష్టపడి మూలుగుతూ ఏడుస్తూ బానిసత్వాన్ని చేస్తూ వారు ఆ పట్టణాలు కట్టారు. బానిసలుగా నలిగిపోయారు. మొర్ర పెడుతున్నారు, దేవునికి మొర్ర పెడుతున్నారు. దేవా మమ్మల్ని విడుదల చేయి, దేవా మమ్మల్ని విడుదల చేయి, దేవా మమ్మల్ని విడుదల చేయి. మర్చిపోయావా దేవా? మర్చిపోయావా? 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికంట ఇశ్రాయేలుల మొర చేరిందంట. ఇశ్రాయేలుల మొర చేరితే మనం చాలాసార్లు అనుకుంటాం, వాళ్ళ ప్రార్థనలు చూసి, వారి కష్టాన్ని చూసి, వారి ఇబ్బందిని చూసి, వారు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక దేవుడు మోషేని పంపించి వారిని విడుదల చేశాడని మనం అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. ఏమని రాస్తుందో చదవండి ఒకసారి. నిర్గమాకాండం ఒక్క నిమిషం అంటే నిర్గమాకాండం 2వ అధ్యాయం 23-24 వచనాలు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23-24 వచనాలు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులూర్చు మొరపెట్టుచుండగా, వెట్టి పనులను బట్టి వారు మొరపెట్టిన మొర ఎక్కడికి చేరిందంటండి? దేవుని యొద్దకు చేరండి. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లు చెప్పండి. వారు మొరపెట్టిన మొర దేవుని దగ్గరికి చేరింది. అంటే ఐగుప్తు యొక్క నాయకులు ఒక కొరడా తీసుకొని వచ్చి ఇశ్రాయేలు కొడుతుంటే చల్వ తగులుతుంటే దేవా అంటున్నారు. ఒక్కొక్క దెబ్బకి దేవా నరుస్తున్నారు. ఎక్కడున్నావు దేవా నరుస్తున్నారు. గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలు దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని కేకలు వేస్తారు. వారి మొరంట దేవుని దగ్గరికి చేరింది. ఇప్పుడు ఏం జరిగిందో చదువుదాం. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్దాం. The reason for deliverance is remembrance of covenant. విడుదలకు మూలం ఏది అంటే నిబంధన జ్ఞాపకం చేసుకోవడం వల్ల. దేవుడికి ఏ నిబంధన జ్ఞాపకం వచ్చిందో తెలుసండి? తన స్నేహితుడైన అబ్రహాముతో కొన్ని వందల సంవత్సరాలకు ముందు చేసుకున్న నిబంధన దేవుడికి జ్ఞాపకం వచ్చింది. వారందరూ మొరపెడుతూ ఉంటే వాళ్ళ ఫాదర్ అబ్రహాముతో దేవుడు చేసుకున్న నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడంట దేవుడు. మన దేవుడు నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనతో దేవుడు నిబంధన చేశాడు కాబట్టే వారిని బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి వారిని బయటికి తీసుకొచ్చాడు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే కొన్ని వందల సంవత్సరాలు అయిపోయినా కూడా ఆయన నిబంధనలో మార్పు రాదు. ఆయన ఇచ్చిన మాటలో మార్పు రాదు. ఆయన చేసిన ప్రమాణంలో మార్పు రాదు. నీ ప్రజలు, నీ సంతానం వారు తమది కాని వేరొక దేశం ముందు ఉంటారు. 400 సంవత్సరాలు అక్కడ ఉంటారు. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వస్తారని దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడు. ఆ మాటను కొన్ని వందల సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా దేవుడు మర్చిపోలేదు. దేవుడు మర్చిపోలేదు. ఆయన చేసిన వాగ్దానాలు మనం మర్చిపోతాం, కానీ ఆయన చేసిన వాగ్దానాలు ఎన్ని సంవత్సరాలు అయిపోయినా ఆయన మాత్రం ఒక్క అక్షరం పొల్లు కూడా మర్చిపోడు దేవుడు. దేవునికి స్తోత్రం.
గట్టిగా హల్లు చెప్దామా? ఒక్క బిట్టు కూడా మర్చిపోడు. ఆయన వాగ్దానంలో ఎక్కడైనా కామా పెట్టాడు అనుకోండి దేవుడు, ఆ కామాను కూడా దేవుడు మర్చిపోడు. అర్థమవుతుందండి? ఆయన నీకిచ్చిన మాటను నీవు మర్చిపోతావేమో గాని ఆయన మాత్రం విన్నాడు మరువడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఇశ్రాయేలులకి దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడన్న సంగతి కూడా తెలియదు. మేము ఇక్కడి నుంచి అరుస్తుంటే, మొరపెడుతూ ఉంటే, మేము ఇక్కడి నుంచి కేకలేస్తూ ఉంటే, ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే ఏదో ఒక విధంగా దేవుడు మా మొర వింటాడు అన్న నమ్మకంతో వారు ప్రార్థన చేశారు. కానీ నిబంధన వారి పట్ల ఉంది అన్న సంగతి, దేవుడు అబ్రహాముకి, తమ మూలపిత్రుడైన అబ్రహాముకి మాట ఇచ్చాడన్న సంగతి వారికి అసలు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకు చేసిన నిబంధన దేవుడు మర్చిపోలేదు. నీతో దేవుడు చేసే నిబంధన ఎన్నడూ దేవుడు మరువడు. ఆమేన్. ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు? దేవునికి స్తోత్రం. నీతో దేవుడు చేసిన నిబంధన ఎన్నడూ మరువడు. ఎన్ని నిబంధనలు చూసాను చెప్పండి? మొదటి నిబంధన ఏదేను నిబంధన, రెండవ నిబంధన ఆదాము, మూడవ నిబంధన అబ్రహాం, నాలుగవ నిబంధన ఇంకా ధ్యానం చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం ఇస్సాకు యాకోబులతో దేవుడు నిబంధన చేశాడు. ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, నిబంధనలో ఉన్న శక్తిని మీరు గుర్తించాలని ఈ ఉదాహరణ మీతో చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. చిల్డ్రన్ ప్లీజ్ డోంట్ టాక్. చాలా జాగ్రత్తగా వినండి. మోషే ఇశ్రాయేలును నడిపిస్తున్నాడు. ఇశ్రాయేలు బయటకు వచ్చారు. దేవుడు చేసిన నిబంధన బట్టి ఇశ్రాయేలు బయటకు వచ్చారు. మోషే వారికి నాయకుడు. సుమారు 20 లక్షల మంది మెడవంగని జనాంగం ఇశ్రాయేలు. 20 లక్షల మంది తిరుగుబాటుదారులు, 20 లక్షల మంది గునుక్కుని సనుక్కునే ఒక సంఘం. మోషేది పెద్ద సంఘం అందరికంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికంటే పెద్ద సంఘం. ఆయన పాస్టర్లకి పాస్టర్ ఆయన. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటాను, పరలోకం వెళ్ళగానే అసలు ఈ మోషే ఎక్కడున్నాడు, ఆయన కలవాలనుకుంటాను. నువ్వు ఎట్లా భరించావయ్యా ఈ తలనొప్పులన్నీ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని లక్షల మందికి మోషే పాస్టర్, మోషే నాయకుడు. అయితే ఈ మోషే ఇశ్రాయేలును నడిపిస్తా ఉన్నాడు. ఒక దగ్గరికి వచ్చాడు. మోషేకి బీపీ కంప్లీట్ గా టాప్ లెవెల్కి వచ్చేసింది. ఒక నిర్ణయానికి వచ్చాడు, వీళ్ళను నా వల్ల కాదు, నేను వీళ్ళని నడిపించలేను, నేను వీళ్ళని ముందుకు తీసుకెళ్ళలేను, నా వల్ల కాదు. బాగా కూర్చొని సీరియస్ గా ఆలోచించాడు. ఏం చేస్తే వీళ్ళని ముందుకు తీసుకెళ్ళగలం? దేవునికి స్తోత్రం. ఏం చేస్తే ఈ ఇశ్రాయేలుని ఈ అరణ్యంలోంచి వాగ్దాన దేశానికి తీసుకెళ్ళగలం? బాగా కూర్చొని సీరియస్ గా ఆలోచించాడు. కొన్నిసార్లు ఇలా కూర్చొని ఆలోచిస్తే కరెక్ట్ సత్యాలు బయలుపడతాయి. దేవునికి స్తోత్రం. బాగా ఆలోచించి ఇంకా దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చి దేవునితో మాట్లాడుతున్నాడు. దేవా, నీవు మాకు తోడుగా రావాలి ప్రభువా అన్నాడు. అనంటే దేవుడు మోషేని పిలిచాడు. మోషే ఇట్రా, నీతో మాట్లాడాలన్నాడు. మాట్లాడాలని ఏం చెప్పు ప్రభువా? ఇదిగో ఈ ప్రజలు లోబడి నొల్లని జనాంగం, మెడవంగని ప్రజలు. ఈ ప్రజలతో నేను రాను మోషే, నువ్వెళ్ళు. అంతేకాదు వీరికి ముందుగా నేను ఒక దూతను పంపిస్తాను, నేను మాత్రం వీరితో రాను. అదేంటి ప్రభా, నువ్వు రాకపోతే ఎలాగా, నువ్వెందుకు రానంటున్నావు అంటే దేవుడు చాలా క్లియర్ ఆన్సర్ ఇచ్చాడు మోషేకి. ఏమన్నాడు తెలుసా? వీళ్ళ లెక్కలు చూస్తుంటే ఎక్కడో ఒక చోట వీళ్ళని చంపబుద్ధి అవుతుంది నాకు. ఎక్కడో ఒక చోట వీళ్ళు నాకు కోపం పుట్టిస్తారు, ఎక్కడో ఒక చోట వీళ్ళని కోపం తెచ్చుకొని సంహరిస్తానేమో. కాబట్టి మోషే అనవసరంగా నా కోపం బట్టి వీళ్ళెందుకు చచ్చిపోవాలి, వీళ్ళని నడిపించు, నువ్వు తీసుకెళ్ళు, నీకు తోడుగా నేను ఎవరిని పంపిస్తాను తెలుసా? నా దూతను పంపిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మయ్యా, భలే చెప్పావు ప్రభా, మేము కూడా అదే అడుగుతున్నాం ప్రభా అని అన్నాడా మోషే? లేదు ప్రభా, నువ్వు వస్తే నాకు డేంజరే, వాళ్ళకి డేంజరే, వాళ్ళకి నాకు ప్రమాదమే, వాళ్ళకి ప్రమాదమే, నేను అప్పుడప్పుడు చక్కగుంటాను, వాళ్ళు అప్పుడప్పుడు చక్కగుంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు రానక్కర్లేదు ప్రభా, ఆ దూతనే పంపించు అని మోషే అన్నాడా? లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లు చెప్పండి. చాలా మంది ఇదే ప్రార్థన చేస్తారు, దేవా మా ఇంటి చుట్టూ నీ దూతలు కంచి ఉంచే, మా ఇంట్లో నీ దూతలు కంచి ఉంచే, మా బెడ్రూమ్ చుట్టూ నీ దూత. ఏ దేవుడు వద్దా? దేవునికి స్తోత్రం. మేము మార్గం అంతట్లో నీ దూతలు కంచే అంటే లైన్గా దేవుడిని నిలబెట్టాలన్నమాట. దూతలు లైన్గా దారంతా నిలబెట్టేయాలి. దేవునికి స్తోత్రం. ఇదే ప్రార్థన చేస్తూ ఉంటాం.
నాకు అనిపిస్తుంది, అరే దేవుడిని ఎందుకు అడుగు మనం, దేవా నువ్వు మాతో ఉండాలని ఎందుకు, ఆయన ఉంటే దూతలు ఉంటారు కదా, దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ స్పెషల్గా అడుగుతాం మనం, ఏమని, దేవా నీ దూతల కంచె ఉంచే, నీ దూతల కంచె ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంచే, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంచే. నా భర్త ఆఫీస్కి వెళ్తున్నాడు ప్రభా, ధరంతా నీ దూతల కంచె ఉంచా, గీత గీసేయను మనం ఇక్కడి నుంచి అక్కడ వరకు. ఇశ్రాయేలీయులు లేక మోషే, చాలు ప్రభా నువ్వు దూతను పంపిస్తానన్నావు కదా, పంపించేసే ఇంక వెళ్ళిపోతాం, బయలుదేరిపోతాం అనలే. లేదు ప్రభా, దూత కాదు, నువ్వు మాతో రావాలి, నువ్వు మాతో రాకపోతే మేము ముందుకు ఒక్క అడుగు కూడా వెయ్యం, నువ్వు మాతో రాకపోతే వెయ్యం, మేము అడుగు వెయ్యం. మోషే నిజంగా ఎంత సీరియస్ గా అడుగుతున్నాడో చూద్దామని దేవుడు ఆ చాప్టర్ అంతా మోషేని అటు ఇటు అటు ఇటు అటు ఇటు కింద మీద చేసేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్దాం. ఇట్స్ రియలీ సీరియస్. నిజంగానే మోషే అడుగుతున్నాడా, సీరియస్ గానే అడుగుతున్నాడా, దేవా నువ్వు మాతో రావాలి. మోషే మాట వరుసగా అంటున్నాడా, రమ్మని అంటున్నాడా, లేకపోతే నిజంగానే నేను రావాలని కోరుతున్నాడా చూద్దాం అని చెప్పి దేవుడు నేను రాను అన్నాడు దేవుడు. చూడండి ఒకసారి నిర్గమకాండం 33వ అధ్యాయం చదవండి. చాలా ఎక్సైటింగ్ స్టోరీ ఇది. నిర్గమకాండం 33వ అధ్యాయం. రేపు ఎవరికి స్కూళ్ళు కానీ ఆఫీసులు కానీ లేవు కాబట్టి ఒక 10 నిమిషాలు ఎక్కువ చెప్తాను, పర్వాలేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిది, వినండి, జాగ్రత్తగా వినండి. చూడండి ఈ వచనాల్ని. 4వ వచనం చదువుకుందాం. ఆ దుర్వార్తను విని దుఃఖించి నేను రాను అనగానే వీళ్ళందరూ ఇంటికి వెళ్ళి ఏం చేశారు చెప్పండి? ప్రజలందరూ ఆభరణాలన్నీ తీసేశారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు వేసుకున్న ఆభరణాలన్నీ తీసేశారు. నేను రాను, మీరే పండి, నా దూతను పంపిస్తాను అనగానే ఇంటికెళ్ళి దుఃఖానికి ఆభరణాలన్నీ తీసి పడేశారు. తర్వాత మోషేతో ఇట్లా, నేను నీ ఇశ్రాయేలుతో మీరు లోబల ప్రజలు ఒక్క క్షణం మాత్రం నేను మీ నడుమకు వచ్చినా మేము నిర్మూలన చేసేదని గనుక మేము ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుంచి తీసివేయడని చెప్పమనను. కాబట్టి ఇశ్రాయేలులు హోరేబు కొండ ఏదో తమ ఆభరణములు తీసివేసిరి. అయితే దేవుని బిడ్డలారా, ఆభరణాలు తీస్తారు కదా, ఇంక నడవండి పదండి అని చెప్పి మోషే బయలుదేరిపోలే. మోషే ఏం చేశాడు తెలుసండి? ఈ గుడారంలో ఒక గుడారం ఉండేదంట, పాలెం దగ్గర, పాలెంలోన. ఆ గుడారాన్ని తీసి మోషే తీసుకెళ్లి పాలెం వెలుపులేసాడంట. వెలుపులేసి ప్రతిరోజు వెళ్తున్నాడంటండి మోషే. ప్రతిరోజు తెల్లారి లేవడం, మోషే ఆ గుడారంలోకి వెళ్దాం. మోషే నడుస్తూ వెళ్తుంటే అందరూ లేచి నిలబడుతున్నాడు. మోషే వెనకాల యెహోషువ, ఇద్దరు కలిసి వెళ్తున్నారు. మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడుతున్నట్లుగా దేవుడితో మోషే మాట్లాడుతున్నాడంట. యెహోషువ కూడా ఆయన వెనకాలే వెళ్ళి అక్కడే గుడారంలో ఉండిపోయాడంట. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్దాం. ఆ తర్వాత ఏం జరిగింది? 12వ వచనం చూద్దాం. మోషే యెహోషువతో ఇట్లా, నేను చూసారా, మళ్ళా అదే ప్రార్థన చేస్తున్నాడు మోషే ఇక్కడ. చూడు ప్రభువా, ఈ ప్రజల్ని తీసుకెళ్ళమని నువ్వు నాతో చెప్తున్నావు గాని నాతో ఎవరిని పంపిదవో అది నాకు తెలుపలేదు. ఒక్క నిమిషం అండి. నాతో ఎవరిని పంపుదవో నాకు నువ్వు చెప్పలేదు అని మోషే అంటున్నాడు. చెప్పలేదా? చెప్పాడా దేవుడు? ఏమండి, చెప్పాడు. ఎవరిని పంపిస్తా అన్నాడు? దూతను పంపిస్తా అన్నాడు. కానీ మోషే మరలా అదే అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నాతో ఎవరిని పంపుతావో నువ్వు నాకు చెప్పలేదు. మీ దగ్గర నుంచి మీ అమ్మాయి ఒక 100 రూపాయల నోట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకోండి. అమ్మ కొంచెం డబ్బులు ఇవ్వా అంటే, మీరు 50 రూపాయలు ఇచ్చారనుకోండి, అమ్మ కొంచెం డబ్బులు ఇవ్వా అంటది. మళ్ళా దేవునికి స్తోత్రం అంటదా? అనరా? అంటది. ఇచ్చాను కదా అంటే, అదే డబ్బులు ఇమ్మన్నాను అంటది. ఇచ్చాను కదా ఎల్లు అంటే, అదే కొంచెం అంటది. దేవుని బిడ్డలారా, ఇలా అని అంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది అంటే, ఓహో ఇచ్చింది సరిపోలేదు అనమాట అని ఇంకో కొంచెం ఎక్స్ట్రా ఇస్తాం. అంటే వాళ్ళు అడుగుతుంది మనకు అర్థమయ్యే వరకు అడుగుతూనే ఉంటారు. దేవుని బిడ్డలారా, మోషే మరలా అడుగుతున్నాడు, ప్రభువా ఎవరిని పంపిస్తానన్నావో నువ్వు నాకుతో చెప్పలేదు అన్నాడు.
చెప్పలేదు, కాబట్టి నువ్వు నాకు ఎవరిని పంపిస్తావో నాకు చెప్పలేదు ప్రభా, నాకు తెలుపలేదు నువ్వు అని చెప్పి అని అన్నాడు. నా కటాక్షం నీ కలిగి ఉన్నదని చెప్పితివి కదా ప్రభా, నీ కృప నా మీద ఉందని చెప్పి నువ్వు చెప్పావు కదా ప్రభా అంటున్నాడు. 13వ వచనం చూడండి. కాబట్టి నీ కటాక్షం నా ఎళ్ళ కలిగిన ఎళ్ళ, నీ కటాక్షం నా ఎళ్ళ కలిగినట్లుగా దయచేసి నీ మార్గం నాకు తెలుపు, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించం ఈ జనం నీ ప్రజలే కదా. ఒక మాటలో చెప్పాలంటే ప్రభా, ఈ జనం అంతా ఎవరు అనుకుంటున్నావు? నీ ప్రజలే కదా. దేవునికి స్తోత్రం. ఈ ప్రజలందరూ ఎవరు ప్రభా? నీ ప్రజలే కదా. ఆయన దేవుణ్ణి అడుగుతున్న విధానం చూడండి. ఈ ప్రజలందరూ నీ ప్రజలే కదా ప్రభా, ఎవరిని పంపిస్తానని నాకు చెప్పలేదు కదా నువ్వు అంటే అర్థమేనంటే, నిన్ను రమ్మని నేను అడిగాను ప్రభా, నేను వస్తాను పదా అని నువ్వు ఇంతవరకు నాకు చెప్పలేదు కదా. అది మోషే ఎక్స్పెక్ట్ చేస్తున్న జవాబు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్దామా? ఇప్పుడు 14వ వచనానికి రండి. అందుకు ఆయన ఇప్పుడు దేవుడిస్తున్న రెస్పాన్స్ ఇంకొకలాగా ఉంది. ఏమంటున్నాడు చూడండి. దూతను పంపిస్తానంటున్నాడా? దూతను పంపిస్తానంటున్నాడా? లేదు. ఏమంటున్నాడు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా అంటే మోషే ఎక్స్పెక్ట్ చేస్తున్న మాట దేవుని నోట్లోంచి వచ్చింది. వచ్చే వరకు ఆయన అడిగాడు. దేవునికి స్తోత్రం. మోషే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నీకు నా విశ్రాంతి కలుగుతుంది అని చెప్పాడు. అయితే దేవుడు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అన్నాడు, బానే ఉంది. దేవుడు వస్తాడు, కానీ మార్గ మధ్యలో ఈ ఇశ్రాయేలీయులు ఎక్కడో ఒక చోట తప్పు జారుతారు. అప్పుడు దేవుడు వీళ్ళని ఏం చేస్తాడు? చంపేస్తాడు. కాబట్టి దేవునితో ఏం చేయాలి? ఏం చేస్తే చివరి వరకు దేవుడు మాతో పాటు వస్తాడు? వీళ్ళను చంపకుండా, వీళ్ళను భద్రంగా చివరి వరకు వాగ్దాన దేశం వరకు దేవుడు మాతో రావాలంటే ఏం చేయాలి? ఒక్క మాట దేవుని దగ్గర నుంచి తీసుకుంటే సరిపోతుందా? చాలదు అని అనుకున్నాడు మోషే. దేవునికి స్తోత్రం. ఏం చేశాడో చూడండి. అక్కడతో మోషే ఆగలే. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా విశ్రాంతి నీకు దొరుకుతుంది అనగానే, ఇశ్రాయేలులారా అయిపోయింది, దేవుని దగ్గర నుంచి నాకు మాట వచ్చేసింది, ఇక నడవండి, సర్దండి, బ్యాగులు సర్దండి, ఇక విశ్రాంతి ఎత్తండి, మనం బయలుదేరి వెళ్ళిపోదాం, దేవుడు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అన్నాడు, పదండి అని చెప్పి బయలుదేరి మనం చెప్పలే. ఇంకా దేవుడిని అడుగుతున్నాడు. ఇంకా ఏం అడుగుతున్నాడో చూడండి. 17వ వచనం. కాగా యెహోవా 17వ వచనం, నీవు చెప్పిన మాట చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగింది. ఇప్పుడు 18వ వచనం చూడండి ఒకసారి. 18వ వచనం, దయచేసి నీ మహిమను నాకు చూపుము అన్నాడు. ఇక్కడ ప్రార్థన మారిపోయిందండి మోషేది. ఏమంటున్నాడు? దేవా, దయచేసి నీ మహిమేంటో నాకు చూపించు, నీ మహిమను నాకు కనపరచు ప్రభా, నాకు చూపించు, నీ మహిమ నాకు రావాలి, నాకు కనబడాలని చెప్పి మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడతో కూడా ఆగిపోలేదు. చదువుదాం, కింద వరకు వెళ్దాం. చూడండి ఒకసారి, ఒక్క నిమిషం అండి. 34వ అధ్యాయానికి రండి. 34వ అధ్యాయానికి రండి. 34వ అధ్యాయానికి రండి. 34వ అధ్యాయానికి వచ్చి 9వ వచనం చదువుకుందాం. 9-10 వచనాలు. నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలోకించుము, దయచేసి నా ప్రభు మా మధ్యన ఉండి, మళ్ళా ఏమడుగుతున్నాడండి? మా మధ్య ఉండి మాతో కూడా. దేవుడు ఏమన్నాడు? మొదట నా దూత నీతో పంపిస్తానన్నాడు, తర్వాత నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. అక్కడతో ఆగలే మోషే. ఇక్కడేమంటున్నాడు తెలుసా? మా ప్రభు మా మధ్యలో ఉండి మాతో కూడా రావాలి, మాతో కూడా రావాలి అన్నాడు. అంటే మోషే ఏం చేస్తున్నాడో మనం అర్థం చేసుకుంటాం. మోషే ఇలా అడిగిన వెంటనే దేవుడు ఇస్తున్న జవాబు చూడండి ఒకసారి. 10వ వచనం. అందుకైనా ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దీని కొరకండి ఆయన ప్రయాసపడిందంతా. గట్టిగా హల్లు చెప్పండి. ఈ మాట దేవుని నోట్లోంచి ఎప్పుడు వస్తుందా అని అడుగుతూ 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 ఉన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వస్తుందన్నా తృప్తి లేదు మోషేకి. నేను నీతో వస్తానన్నా తృప్తి లేదు. నేను నీతో వస్తాను పర్వాలేదు అన్నా తృప్తి లేదు. నా మహిమను నీకు చూపిస్తానన్నా తృప్తి లేదు. ఆఖరికి మహిమను కూడా చూపించాడు, అయినా తృప్తి పడలే. ఇక్కడ ఒక మాట దేవుడు చెప్తున్నాడు. అప్పుడు మోషే కదిలాడు అక్కడి నుంచి. ఏమన్నాడు తెలుసా? ఓకే మోషే, నువ్వేమంటున్నావు నాకు అర్థమైంది. నేను ఇప్పుడు నీతో నిబంధన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నీతోనే కాదు, ఈ ప్రజలందరితో నిబంధన చేస్తున్నా. ఎటువంటి నిబంధన తెలుసా? ఈ ప్రజల మధ్యలో జరిగే అద్భుత కార్యాలు భూలోకంలో ఇంకా ఏ ప్రజల మధ్యలోనే జరగవు.
అటువంటి నిబంధన ఈ ప్రజలతో నేను చేస్తున్నానన్నాడు. స్తోత్రం చెప్దాం, ఇంకా గట్టిగా హల్లు చెప్దాం. లోకంలో సకల జనములు తెలుసుకుంటాయి, ఈ ప్రజలు దేవుని కొరకు ప్రత్యేకించబడిన ప్రజలను తెలుసుకుంటారు, ఈ ప్రజలు నా ప్రజలను తెలుసుకుంటారు. ఇట్టి కార్యములు లోకంలో ఇంక ఏ జనాంగం మధ్యలోని కూడా నేను చేయను మోషే, ఈ ప్రజల మధ్యలో నేను చేస్తాను. ఇది కేవలం నా మాట కాదు మోషే, ఇది నా నిబంధన. దిస్ ఇస్ మై కవెనెంట్, ఇది నా నిబంధన. దిస్ ఇస్ మై ప్రామిస్, ఇది నా ప్రమాణం, ఇది నా ఒట్టు. నా ప్రజలతో నేను నిబంధన చేసుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, మోషే చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా? దేవుని నోట్లోంచి ఒక నిబంధన ఎప్పుడు వస్తుందా అని ప్రయత్నం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషే కోరుకుంటుంది అంతేనంటే, నా దూత నీతో వస్తుంది అంటే తృప్తి లేదు, నా సన్నిధి నీతో వస్తుంది అంటే ఆహా ఈ మాట కాదు వేరే మాట కావాలి నాకు. దేవునికి స్తోత్రం. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నా విశ్రాంతి నీకు కలుగుతుంది, ఈ మాట కాదు నాకు కావాల్సింది. సరే నా మహిమ నీకు చూపిస్తాను, ఈ మాట కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సిన మాట ఏంటో తెలుసా? ఇప్పుడు నేను నీతో నిబంధన చేస్తున్నాను, నీతో నిబంధన చేస్తున్నా అంటే దేవుడు దిగొచ్చి ఒట్టు పెట్టుకునే వరకు మోషే వదిలిపెట్టలే. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం అర్థమైందన్న వాళ్ళు గట్టిగా హల్లు చెప్పండి, ఇంకా గట్టిగా హల్లు చెప్దాం. దేవుడు దిగొచ్చి ప్రమాణం చేసే వరకు మోషే వదిలిపెట్టలే. కారణం ఏంటో తెలుసా? దేవుడు ప్రమాణం చేస్తే ఆయన ఆ ప్రమాణాన్ని మేరడని మోషేకు తెలుసు, ఆ తాళం ఆయనకు తెలుసు. కాబట్టే దేవుని చేత ప్రమాణం చేయించాడు మోషే. దేవునికి స్తోత్రం. ఇఫ్ గాడ్ కెన్ మేక్ అ ప్రామిస్, ఏదో నోటి మాట కాదు, దేవుడు ఒక నిబంధన చేశాడంటే 600 అయినా 106 అయినా దేవుడు మాత్రం ఆ మాట తప్పుడు. ప్రజలే అవిధేయులైనా దేవుడు మాత్రం ఆ మాట తప్పుడు. ప్రజలే దేవునికి విరోధంగా తిరగబడినా దేవుడు మాత్రం ఆ మాట తప్పుడు. ఆ ప్రజలు ఎటువంటి వారో దేవుని ఈ మోషేకి బాగా తెలుసు. కాబట్టే ఈ ప్రజలతో సాధారణమైన చిన్న చిన్న వాగ్దానాలతో ముందుకెళ్తే కుదరదని మోషే అర్థం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లు చెప్పండి. మోషేకి దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక నిబంధన చేయించాను అనుకో నా దేవుని చేత. దేవుణ్ణి ఒక నిబంధనలోనికి నేను అట్రాక్ట్ చేశానంటే, ఒక నిబంధనలోనికి నేను ఆకర్షించానంటే దేవుడిక ఈ ప్రజలు ఎలా తిరగబడినా ఏం చేసినా దేవుడు మాత్రం తన మాట మీదే నిలబడతాడు అని మోషే అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఆ నిబంధనలో ఉన్న శక్తిని మోషే గ్రహించాడు. కాబట్టి దేవుని చేత నిబంధన చేయించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ రోజు కూడా ఇశ్రాయేలీయులు దేవుని చేతిలో క్షేమంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్దామా? ఈ రోజు కూడా ఇశ్రాయేలు వంటి శక్తివంతమైన దేశం భూలోకంలో ఇంకొకటి లేదు. ఇశ్రాయేలు వంటి జ్ఞానం కలిగిన దేశం భూలోకంలో ఇంకొక దేశం లేదు. ఏ దేశంతోనైనా పోరాడచ్చు, కానీ ఇశ్రాయేలు దేశంతో పోరాడేవాడు బ్రతకడు. ఇశ్రాయేలు దేశంతో పోరాడాలి, చిన్న దేశం, కానీ ఇశ్రాయేలు దేశంతో పోరాడాలంటే ఎవరికి శక్తి చాలదు. కారణం వారి దేవుడు వారి మధ్యలో ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే వారి దేవుడు వారితో నిబంధన చేశాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మనం ఆత్మీయమైన ఇశ్రాయేలీయులం. వారి పట్ల దేవుడు ఎంత బలమైన నిబంధన చేశాడో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పట్ల అంతే బలమైన నిబంధన చేశాడు. కారణం మనము కూడా నిజమైన ఇశ్రాయేలీయులమే. దేవునికి స్తోత్రం. మనం కూడా ఈ నిబంధనలోనికి వచ్చేసాం. యేసయ్యను నమ్ముకోవడం ద్వారా, ఆ సిలువలో కార్చిన రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడడం ద్వారా ఈ గొప్ప నిబంధనలో మనం కూడా అడుగు పెట్టాం. ఈ నిబంధన ఎటువంటిదంటే దేవుడు తన మాటను వెనక్కు తీసుకోలేని నిబంధన ఇది. నీతోని నాతోని ఇంత గొప్ప నిబంధన దేవుడు చేసినందుకు అందరం కలిసి లేచి నిలబడి చేతుల పైకి అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవా, మాతో ఇంత గొప్ప నిబంధన చేశావు, నీకు వందనాలు.